ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొత్త విషయం ఏమీ కాదు. అయితే తాజాగా పెద్దిరెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి నిరూపించాలంటూ పెద్దారెడ్డికే సవాల్ విసిరారు. ఎర్ర కాలువ రహదారి ఏర్పాటుకు 7 మీటర్ల స్థలం ఓనర్లతో మాట్లాడి పంచాయతీరాజ్కు అప్పచెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ వద్ద డబ్బులు చెల్లించకపోవడంతో R&B వాళ్ళు అప్పచెప్పారు. 7 మీటర్లతో సింగిల్ రోడ్డు ఏర్పాటు చేస్తే దాన్ని కాస్త డబల్ రోడ్డు చేశారు. కాలువ వద్ద ఉన్న మొత్తం స్థలం ప్రైవేట్ ల్యాండ్ అయినా 20 మీటర్ల రోడ్డుకు వదిలి వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారని తెలిపారు. అయితే ప్లాట్లు ఎవరు అక్రమంగా ఏర్పాటు చేసుకున్నారో పెద్దారెడ్డి వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రేపు ఉదయం పెద్దారెడ్డి నాన్న విగ్రహానికి ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని వినతి పత్రం మా కౌన్సిలర్లు అందజేస్తారన్న ఆయన పెద్దారెడ్డి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చి నిరూపించాలన్నారు. పెద్దారెడ్డి వచ్చి ఏది అక్రమంగా నిర్మించామని నిరూపిస్తే దాన్ని నేను పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడు మీటర్లే అందరితో ఇప్పించుకొని సంతకాలు పెట్టి పంచాయతీరాజ్కి ఇచ్చినాము. పంచాయతీరాజ్కి ఇచ్చిన తర్వాత కానీ పంచాయతీరాజ్లో డబ్బులు లేవని చెప్పి R&Bకి ట్రాన్స్ఫర్ చేసినారు. వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ 7 మీటర్లే రోడ్డు సింగిల్ రోడ్డు ఇది. తర్వాత ఏం చేసినాడు ఆయన, డబ్బులు వచ్చిన R&Bలు ఏం చేయాలో తెలియక ఇప్పుడు చూడండి ఈ రోడ్డు ఎంత ఉందో అది పెద్దదే, ఇది రోడ్డు పెద్ద. చూడండి కాలువ అసలు అది కాలువ ఎట్లా పోతుందో తెలియదు. శివాలయం ఆడి వరకు వచ్చి పుట్లూరు రోడ్డు ఎల్నూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది, పోయి కాలువ వెంబడి వచ్చి ఇట్లా పోతుంది. ఈ బఫర్ జోన్ ఉంది దీనికి. ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేసుకున్నాడు. చేస్తాం. ఇది ఉండేది 4 సెంట్లు. ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం. రేపు ఆయన వచ్చి కొట్టాల్సింది. ఆక్రమై చేసుకుంది ఈయన, ఎవరు చేసుకో. ఇన్ని ప్లాట్లు వేసి ఇస్తే ఆడి వరకు నింది ఇదంతా ఆక్యుపై చేసినాడు. నాకు అర్థం కాదు ఎవరు ఆక్యుపై చేసినారు. వాళ్ళ తరంలో వాళ్ళు ఉన్నారు. మనకు ఊరికి ఇచ్చినారు, ఇదంతా ఊరికి ఇచ్చినది. అది కూడా వాళ్ళదే. కాలు పోయే కొద్దీ మనం అండర్గ్రౌండ్ డ్రైన్ చేసినాక వాటర్ తగ్గింది, ఫ్లో తగ్గి చిన్నగా ఇది అయిపోయింది. మరి ఆడ ఇంకా అట్లే ఉంది కాలం. అవతల ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారు, ఆడ కూడా నీ ఫ్రెండే కట్టుకున్నారు. మేము రెవెన్యూ వాళ్ళని అడుగుతాం. ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్లైన్ పెట్టాల్సిందే. మళ్ళీ కావాలంటే సర్వే చేపిస్తాం. ఆడ డబుల్ రోడ్డా, ఇది సింగిల్ రోడ్డే కదా. సింగిల్ రోడ్డే డబుల్ రోడ్డే? సింగిల్ రోడ్డే. మరి ఆడ ఇప్పుడు బూడ్చినా కాలం కనిపిస్తుంది కదా.